పాయింట్స్ విధానాలు తీసుకురావడం వెళ్తున్నాయి. సో ఈ CGPA సిస్టమ్ అనే దాన్ని మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని మరలా గత 3 విద్యా సంవత్సరాల నుంచి 10th క్లాస్ మార్క్స్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. ఇందులో ఇది వరకు GBR స్కూల్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది అది ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఉండింది. బట్ గత 3 విద్యా సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే ఫస్ట్ టైం మళ్ళీ మార్క్స్ సిస్టంలోకి మార్చిన తర్వాత రత్న తేజస్విని అనే ఒక పాప 579తో మనకి అనపర్తిలోనే టౌన్ టాప్లోకి రావడం జరిగింది ఆ సంవత్సరం మనకి. అండ్ GBR హిస్టరీలో ఆ అమ్మాయి టాపర్ అప్పటికి మళ్ళీ మార్క్స్ జాబితా. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 2022-23 అకాడమిక్ ఇయర్లో ఉంగరాల్ శివ అనే అబ్బాయి 580 అంటే దాన్ని క్రాస్ చేసి 580 మార్క్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా రిజల్ట్లో ప్రోగ్రెసివ్ గ్రోత్ కనపడుతుంది. సో బట్ 580 అనే టాప్ మార్క్ GBR పరంగా వచ్చినప్పటికీ కూడా మనం కొంచెం రిజల్ట్లో వెనకపడ్డాము అనేటటువంటి ఫీల్ ప్రతి ఒక్కరికి ఉండింది. అయినప్పటికీ కూడా కొంచెం రిజల్ట్లో అంత ఫ్రూట్ఫుల్గా వచ్చింది అనే సాటిస్ఫాక్షన్ లాస్ట్ ఇయర్ ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ మీ. బట్ మనం దానికి రీజన్స్ చెప్పే కంటే సమాధానం అనేది 4th కమింగ్ వచ్చే అకాడమిక్ ఇయర్స్లో రిజల్ట్ ద్వారా జిల్లాలో అందరితో పాటు ధీటుగా 591 స్కోర్తో ఫర్ ద ఫస్ట్ టైం 590+తో పావని సాయి is here. జస్ట్ 9 షాట్ 600 కాదు 599 వచ్చింది కాబట్టి 8 షాట్ 599. యూ కుడ్ అచీవ్ వెరీ గుడ్ స్కోర్. చాలా చాలా మంచి స్కోరు. మన GBR చరిత్రలో 591 అంటే 588 టాపరు, దానికంటే కూడా 11 మార్క్స్ హైక్తో ఈ ఇయర్ 591తో తను టాపర్గా నిలబడడం జరిగింది. అలాగే 589 మార్క్స్ కవితా గ్రేస్. ఫస్ట్లో ఉంది. నెక్స్ట్ 584తో 3 మెంబర్స్ ఉన్నారు. ఒకటి జయశ్రీ, యశస్ రామ్ అండ్ వేణుగోపాల్ రెడ్డి. క్లాప్. నెక్స్ట్ 580తో ఈశ్వర్ సాయి ఆదిత్య. నెక్స్ట్ ధనశ్రీ. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే 578 2 మెంబర్స్ ఉన్నారు, 76 2 మెంబర్స్ ఉన్నారు, 75 ఉన్నారు, 74, 72, 71 ఇట్లా 68 2 మెంబర్స్, 66 ఉన్నారు, 64 ఉన్నారు. ఇట్లా వీళ్ళందరూ కూడాను మనం స్కోర్స్ గమనించినట్లయితే మోర్ ఆర్ లెస్ 1 సబ్జెక్ట్. అదర్ దాన్ దట్ అందరూ కూడా 580+ స్కోర్ చేయగలిగే ఎబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్న బ్యాచ్. బట్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత మంచి రిజల్ట్ ప్రొడ్యూస్ చేసినందుకు వీళ్ళు వెనకాల ఉండేటటువంటి టీం అందరినీ నేను ఇక్కడ ఈ డయాస్కి ఇన్వైట్ చేస్తున్నాను. ఆల్ ద 10th స్టాఫ్ ఆఫ్ GBR. రిజల్ట్ 591 వచ్చింది, 98% పాస్ పర్సంటేజ్ వచ్చింది, యావరేజ్ 510 వచ్చింది. ఇట్లా ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా వీటన్నిటి వెనకాల శ్రమ ఉంది సార్. వీళ్ళందరూ పడ్డ శ్రమ. అఫ్కోర్స్ ఒక రేంజ్లో టార్చర్ పెట్టడం కూడా జరిగింది. ఉదయం 7:30 నుంచి రాత్రి 7:30 వరకు అక్కడెక్కడ దూరం నుంచి వచ్చిన టీచర్స్. UDL. సో వీళ్ళందరి ఎఫర్ట్స్ వలన ఈ బ్యాచ్ పిల్లలు కూడా ఇక్కడ ఇప్పుడు ఏదో మాకు 10th అయిపోయింది GBRతో సంబంధం లేదని మాట్లాడుతున్నారేమో, కానీ బట్ డిసిప్లిన్గా అయితే ఉండేవాళ్ళు సార్. వీళ్ళందరూ కూడా ఏ రోజు కూడా ఇండిసిప్లిన్గా కనిపించిన సందర్భాలు నాకు ఎక్కువగా కనిపించలేదు కంపారిటివ్లీ లాస్ట్ అకాడమిక్ ఇయర్. స్టూడెంట్స్లో ఉన్న డిసిప్లిన్ కూడా రిజల్ట్కి ఒక రకమైన ఫ్యాక్టర్. మనం ఎంత నిబద్ధతతో చదువుతామో అంత మంచి రిజల్ట్స్ వస్తాయనడానికి ఇదొక ఎగ్జాంపుల్. సో వాళ్ళ డిసిప్లిన్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సో వీ ఫీల్ really very happy with the efforts of teachers, with the great industry of the students.
Finally we got this. And last but not least, sir, the blessings of our founder chairman. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకి అలాగే ఉన్నాయి సార్. అందువల్లనే ఈరోజు మనకి ఇటువంటి మంచి రిజల్ట్స్ సాధించడం అవుతుంది. ఇంతకంటే గొప్ప రిజల్ట్స్ సాధించాలి. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామని అంటే ఇది ఈ రోజుకి పరిమితం కాదు. ఈ సెలబ్రేషన్ ఎప్పుడు కూడా స్క్వేర్ అవ్వాలి మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్లో, అంతేనా? సో దిస్ ఇయర్ సెలబ్రేషన్, నెక్స్ట్ ఇయర్ ఇట్ వుడ్ బి సెలబ్రేషన్ స్క్వేర్. సో ఆ రకంగా సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హ్యాపీ మూమెంట్. అందరం కూడా కలిసి ఒకసారి ఒక చిన్న ఊరికే అలా కలిస్తే ఏం బాగోదు కదా అని చెప్పేసి చిన్న ఆతిథ్యం, అంతకు మించి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా మంచి రిజల్ట్ సాధించే అవకాశం ఉంటుంది. అయితే మరి ఇంటికి పూర్తి చేసేదా ఓకే కానీ నడిపినటువంటి డీన్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ వీటిని ఇంకా మనం హైక్ చేసుకుంటూ మంచి పొజిషన్కి వెళ్ళేలాగా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇటువంటి సందర్భంలో ఈ రకంగా కలుసుకోవడానికి మళ్ళీ మనకి అందరికీ కూడా అవకాశం వస్తుందనే ఆశతో మీ అందరినీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ నేను విరమించుకున్నాను. మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి చాలా ఉత్సాహం మాట్లాడు, అంతేనా? రైట్. Good evening, respected sirs and my dear teachers and my dear friends. Today I achieved 591 is not at all that much score, but it is all because of our teachers and their support helped me a lot. I think it is not at all a score also for a topper, but truly I am saying I am not at all done that much of hard work if I done, but I have to thank specially Dean sir because he took so much care this batch particularly, and every sir really their care helped me a lot to achieve this. I thank you so much and all the best for all of you to have great future. Thank you. Thank you management for giving me this opportunity. I have studied LKG to 10th class in this institute only. Thank you a lot. Thank you sir. Good. So wish you good luck. You might have done that. This is not an ordinary story, remember. You have done a tremendous job. Okay. Hi, it's time for your